హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను చూడండి ఏం చేస్తున్నానో, మల్లెపూలు అల్లుతున్నా అనమాట. ఇవి ఫ్రైడే నైట్ కోసిన ఫ్లవర్స్ అండి, అంటే ఫ్రైడే ఈవినింగ్ కోసిన ఫ్లవర్స్ని ఇవి సాటర్డే అల్లుతున్నా. సాటర్డే లాగు ప్లస్ సండే లాగ్ కలిపి ఈరోజు మీకు షేర్ చేస్తున్నా. ఎందుకంటే ఫ్రైడే మీకు పూజకు నేను థర్స్డే వరకు కోసిన పూలన్నీ మొత్తము మాలలు కట్టి వేశానని చెప్పాను కదా. ఇవి ఫ్రైడే కోసిన ఫ్లవర్స్ 2 మూరలు వచ్చాయండి, బాగా పూస్తున్నాయి. ఇంకా సంకటహర చతుర్థి కదా సండే అనేసి సాటర్డే ఇలా అల్లి పెట్టుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పూలు కొయ్యాలి. సాటర్డే నైట్ కూడా ఈవినింగ్ 6కి అలా వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ 5:30 నుంచి స్టార్ట్ చేస్తే 6:30 అలా అవుతుంది. మనం ఇంకా కొంచెం ముందు స్టార్ట్ చేస్తే ఇంకా కొంచెం ముందు అవుతుంది. ఇదిగోండి, మార్కెట్ నుంచి మా వారు కూరగాయలు అవి తెస్తే అవన్నీ కాసేపు అలా ఆరబెట్టేసి తర్వాత ఆ పూలు కోసుకునేటువంటి ప్రోగ్రామ్ ఉంది కదా, నాకు వెళ్ళాలనేసి ఇవన్నీ సర్దుకుంటున్నా. తడితడిగా ఉంటాయి కదా మార్కెట్ వచ్చినట్టు, అందువల్ల వాళ్ళు వాటర్ చల్లి ఉంటారు ఈ ఎండలకి ఆరిపోకుండా ఉండడం కోసమని. కాసేపు ఇలా ఆరబెట్టేసుకొని తర్వాత మనము స్టోరేజ్ బాక్సెస్లో పెట్టేసుకోవచ్చు, జిప్ లాకర్స్ కానీ అనేసి ఇలా పెడుతున్నా. నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను అనమాట. ఏమైనా వాష్ చేసేటుంటే వాష్ చేసి పెడతాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే దొండకాయలు, చిక్కుడుకాయలు, బీన్స్ అన్నీ కూడా నీట్గా అలా సర్దేసి సపరేట్గా కడగవలసినట్టు ఏమైనా ఉంటే కడిగేసి పచ్చిమిర్చి అవన్నీ తొడాలన్నీ తీసేసుకొని ఇంకా కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కడిగి పట్టేసుకుంటాను అనమాట, ఆరబెట్టేసుకుంటాను. ఇంక ఇదిగోండి, అల్లిన ఫ్లవర్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా ఇన్ని పూలు పూస్తున్నాయి కదా, మా వారు కొన్ని పూలను పెట్టుకోవచ్చు కదా అంటే కొన్ని పూలు పెట్టుకొని ఇంకా బయటకు వెళ్తున్నాయి. ఇప్పుడు బయటకు వెళ్ళి ఆ ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ మొగ్గులన్నీ కొయ్యాలి, అది చాలా టైం పడుతుంది. ఇదిగోండి, ఆ కోసేది మీకు వీడియో తీస్తే ఇంకా లెంగ్త్ అవుతుందని కోసి తీసుకుని వచ్చాను. ఈరోజు కూడా ఒక పావు పూలు వచ్చాయండి, అంటే శనివారం సాయంకాలం, నిన్న ఈవినింగు. ఇంక ఇవి అవి అన్నీ కలిపి రాత్రికి మాలలు అల్లుకొని పడుకోవాలి. ఎందుకంటే మార్నింగు ఆదివారం మనకి సంకటహర చతుర్థి వచ్చింది. నేను సంకటహర చతుర్థి పూజ కూడా చేసుకుంటున్నా. నేను జనవరి 6వ తేదీ స్టార్ట్ చేశాను. అందువల్ల ప్రతి నెల సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకొని పూజ చేసుకుంటాను. ఇది శనివారము మార్నింగ్ పూజకండి. నేను చెప్పాను కదా మీకు రోజు షేర్ చేస్తానని, నిన్న వీడియోలు మీకు షేర్ చేయలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నా. ఇదిగోండి, శనివారం ఇలా మాల కట్టి ఇలా రోజా పూలు అన్ని రకరకాల పూలతోటి డెకరేషన్ చేశాను. నాకు అదొక ఆనందం అనమాట, అన్ని పూలతోటి. ఇంకా కొన్ని రోజెస్, పింక్ రోజెస్ కనిపిస్తున్నాయి కదా, అవి మా ఎదురింటి ఆంటీ ఇచ్చింది. నేను ఫ్లవర్స్ కోసుకుంటే నేను కొన్ని మందారాలు ఇచ్చాను, ఆంటీ నాకు కొన్ని పింక్ రోజెస్ ఇచ్చింది. ఇలా చేశాను. ఇంక ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రిడ్జ్లో సర్దేసుకొని మళ్ళీ మొత్తము డిన్నర్ పని, కిచెన్ సర్దే పని అంతా అయిపోయాక మళ్ళీ పూలు అల్లుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పడుకోవాలి. ఈ ఫ్రిడ్జ్ అనేది ఉండటం వల్ల మనకి కొంచెము సేఫ్ సైడ్ అనమాట. లేకపోతే పూర్వకాలము అల్లిన మల్లెపూలను అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడు ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదా, ఏం చేసేవాళ్ళు తెలుసా, బయట పందిరి ఉంటుంది కదండి, ఇంటి ముందర పందిరి. ఆ పందిరి పైన ఒక గిన్నెలో పెట్టి దానిపైన ఒక తడిగుడ్డ పెట్టేసి పడుకునేవాళ్ళు. మార్నింగ్కి చల్లగాలికి అవి వాడిపోకుండా ఉండేవి అనమాట. పల్లెల్లో అందరూ కూడా అలాగే చేసేవాళ్ళు, పందిరి పైన పెట్టేవాళ్ళు అనమాట. లేకుంటే ఒక బాక్స్లో వేసి ఒక గిన్నెలో వేసి వెదురు బుట్టలు ఉంటాయి కదా, అందులో వేసి ఒక క్లాత్ కప్పి పెట్టేవాళ్ళు. మనకి ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి అన్నీ ఫ్రిడ్జ్లోకి తీసేస్తాము. ఇంకా నేను అంతే. ఇంక ఇవి వచ్చి ఈ బొండు మల్లె పూలు ఇంకా ఉన్నాయండి, శంఖి పూలు, ఇవి కూడా అల్లి మార్నింగ్ పూజకు రెడీ చేసుకుంటాను. అంటే ఏమీ పనులు ఉండవు ఈ యూట్యూబ్ చేసుకునే వాళ్ళకంటారు కదా, ఎక్కువ పనులు ఉంటాయండి. క్రమశిక్షణ ఎక్కువగా పెట్టుకొని మనం క్రమశిక్షణగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక ఛానల్ రన్ చేస్తున్నప్పుడు ఏమేమి చేస్తున్నాం అనేటివి మనకు షేర్ చేయాలన్నప్పుడు అన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలి. మనలో తెలియకుండానే ఒక క్రమశిక్షణ అనేది అలవడుతుంది. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినాక కూడా నాకు అదే అర్థమైంది. ఇంక ఈ సపోటాలు కూడా కోసాము ఈరోజు. ఇదిగోండి, పక్షులు చెక్ చేస్తాయి వాటి ఇలా గోర్లతో రాసి ఇవి మాగినయ్యా, కలర్ వచ్చాయా లేదని అన్నిటికీ కొన్నిటికి లైన్స్ వేసినా చూడండి, ఇలా ముక్కుతో కానీ గీరుతాయి. ఇంక మనం చూసి ఓహో ఇవన్నీ కూడా ఇంకా మాగడానికి రెడీగా ఉన్నాయని మేము అందిన వరకు కోసుకొని వస్తాము. ఇవన్నీ మా వారు ఈరోజు కోసారు. ఇంకా ఈ అరటిపండ్లు మా బాబు ఒక డజను, మా వారు ఒక డజను, ఒకరికి తెలియకుండా ఒకరు తెచ్చారు. సరే, ఇంకా నేను రేపు ఉపవాసం ఉంటాను, అలాగే స్వామివారికి, విఘ్నేశ్వర స్వామికి ఎంత కావాలి. ఇంకా తోట దగ్గర నుంచి పనసపండు కూడా తెచ్చారు, మంచి స్మెల్ వస్తుంది. ఇంక కివీ కూడా మార్కెట్ నుంచి కివీ తెచ్చారు. ఇవన్నీ కాసేపు అలా నేను ఇవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా మా ఫ్రిడ్జ్ పక్కనే ఒకటి షెల్ఫ్ ఉంటుంది, క్రాకరీ సెట్ ఉంటుంది కదా, దాని పక్కన ఒక షెల్ఫ్ ఉంటుంది ఇలా స్లైడింగ్ మిర్రర్స్ తోటి.
అందులో ఇలా పెట్టేస్తాను. ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా వరకు అక్కడ పెట్టేస్తాము. ఎందుకంటే ఫ్రిడ్జ్లో కంటే బయట ఉంటేనే మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన ఫ్రూట్స్ కూడా కొన్ని పెడతాము, కానీ ఇలాంటి ఈ సపోటాలు ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తే ఇవి మాగిపోతాయి. ఇంక కివి కూడా మనము ఫ్రిడ్జ్లో పెడితే అంత బాగుండవు. కొంచెం 1 or 2 days బయట పెడితే మంచిగా మాగిపోతాయి. ఇదిగోండి, ఇదంతా మా సెల్ఫ్ స్లైడింగ్ ఉంటుంది ఇక్కడ, స్లైడింగ్ మిర్రర్ తోటి. ఇంకా కిచెన్లో ఇవన్నీ కూడా బౌల్స్ అన్నీ సర్దేసి, ఇదిగోండి వంట అంతా అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇవి వచ్చి బాదం పప్పు కొన్ని, ఇప్పుడు డాక్టర్స్ అంతా కూడా బాదం పప్పు నానబెట్టుకొని తినకుండా ఇలా వేయించుకొని కూడా తినొచ్చు అంటున్నారు కదా. బాదం పప్పు మనం నానబెట్టేది మర్చిపోతున్నామనేసి నేను ఇలా వేయించి బాక్స్లో వేసాను. మా వారు నేను అప్పుడప్పుడు తినడానికి. మన అందరినీ ఇప్పుడు అందరూ ఈ నట్స్ అనేది ఇంపార్టెన్స్ మన లైఫ్లో అది ఒక భాగం అయిపోయింది. నట్స్ కూడా తినమంటున్నారు కదా, అందువల్ల అవి కూడా అలా రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కోసం మేము ఎక్కువగా గుగ్గులు తింటామండి. ఎప్పుడు మీకు షేర్ చేయలేదు కాబట్టి నేను ఈ మధ్య కొంచెము మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మీకు షేర్ చేస్తున్నా. ప్రతిరోజు ఈవినింగ్ దాదాపు ఏవో ఒకటి ఇలా అలసందలు, పెసలు, ఉలవలు, అలాగే ఆనపలు అలాంటివన్నీ చేస్తాము. ఇంకా డిన్నర్ కోసమని సోయా చంక్స్ కర్రీ, అలాగే మోస్ట్లీ రోటీ ఉంటుంది, చపాతీ, పుల్కా ఆరు చపాతీ ఉంటుంది. ఇదిగోండి స్నాక్స్ రెడీ అయ్యాయి. అందరం తినేసాము, మా బాబుకు, నాకు, మా వారికి. ఇంకా ఈ సోయా చంక్స్ తోటి ఇలా ఈజీనే ఈ కర్రీ. ఎప్పుడైనా మీకు కావాలంటే షేర్ చేస్తాను, అంత వీడియో తీయలేదు. చపాతీ కాల్ చేసుకొని సోయా చంక్స్ కర్రీతోటి డిన్నర్ అయిపోయిందనమాట. ఇంకా డిన్నర్ అయిపోయాక మళ్ళీ మొత్తము మనం చూపించాను కదా, అలా కిచెన్ అంతా సర్దేసి బౌల్స్ అన్నీ కూడా ఒక పెద్ద టబ్బుకు వేసేసి పడుకుంటాం. ఇంకా మార్నింగ్ మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముగ్గులు పెట్టేసుకున్నా, సంకటహర చతుర్థి కదా అనేసి మా పని ఆమె వచ్చి అంతా క్లీన్ చేశాక ఇంకా నేను వచ్చి ఈ ఫ్లవర్స్ కోసుకుంటున్నా. ఈరోజు ఎందుకో నాకు అదేదో అంటారు కదా, దేవుడి బ్లెస్సింగ్స్ బాగున్నాయి అనిపిస్తుంది కదా. ఎందుకంటే మంచిగా ఫ్లవర్స్ పూసాయండి. ఇదిగోండి ఆల్రెడీ ఒక బుట్ట నుండి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి, మళ్ళీ మా బాబుకు, మా వారి కోసమని మార్నింగ్ ఇడ్లీ చట్నీ చేశాను. పల్లి చట్నీ, ఇడ్లీ చేసి హాట్ బాక్స్లో పెట్టేసి, ఇంకెందుకంటే నాకు చాలా పని ఉంది, పూజా కార్యక్రమం అంతా ఉంది, ఫ్లవర్స్ కోసుకునే పని ఉంది అనేసి ఇది 2 చేశాను. ఇంకా పని ఆమెకు కూడా ఒక 6 ఇడ్లీ పెట్టి ఆమెకి ఇచ్చేసాను. ఆమె వెళ్ళిపోయింది. ఇంక మళ్ళీ ఏదా రజా తదా ప్రజ అన్నట్టు ఇంకా వంట చేస్తుంటే గిన్నెలు పడుతూనే ఉంటాయి. మళ్ళీ ఆ సింక్లో వేసేసి ఇంకా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఫ్లవర్స్ కోసుకునే కార్యక్రమం. చూడండి, ఈ పూలు, శంఖ పూలు ఎంత మంచిగా పూసాయంటే అంత మంచిగా పూసాయండి. ఈరోజు మధ్య ప్రూమింగ్ చేసినాము ఈ చెట్టు, అందువలన ఏమో ఇవన్నీ బాగా పూసాయి. ఇవన్నీ కోసుకుంటున్నా. అదొక నాకు హ్యాపీ అనమాట. ఈ రకరకాల పూలతోటి పూజలు చేయటము, అలాగే ఈ పూలు కోయటం అనేది కూడా నాకు చాలా ఇష్టమైన పని. నేను అదొక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతూ ఉంటానండి. ఎందుకంటే మేము ముందు రెంట్కున్నప్పుడు రెంటెడ్ హౌసెస్లో అసలు గార్డెన్ ఉండదు కదా. కానీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం చుట్టూ పూల మొక్కలే, రకరకాల పూల మొక్కలు అన్నీ అనమాట. ఇప్పుడు మా ఇంట్లో ఏమున్నాయో అంటే ఈ శంఖ పూలు లేవులండి, మిగిలినట్టు అన్నీ ఉన్నాయి. మా నాన్నగారు రోజు పూలు కోసి పూజ చేసేవారు. ఆయన కూడా 1 గంట పట్టేది పూలు కోయడానికి, అలాగే పూజ చేయడానికి కూడా 1 గంట పట్టేది. ఇంకా తర్వాత మా మ్యారేజ్ అయిన తర్వాత మేమంతా రెంటెడ్ హౌస్లో ఉన్నాము, చాలా సంవత్సరాలు రెంటెడ్ హౌస్లో ఉన్నాము. ఈ హౌస్లో చేరి దాదాపు 8 years అవుతుంది. ఇక్కడ చేరాక నాకు ఇంకా కావాల్సిన పూల చెట్లు అన్నీ వేసుకున్నాక అప్పుడంతా బాధపడేదాన్ని. అసలు ఒక పూల చెట్టు లేదు, పూల వాళ్ళు వస్తేనే కొనాలి. ఇంకా నేను ముందుగానే, మా వారు నేను ఇద్దరం టీచర్స్, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేసేదాన్ని, మా వారు గవర్నమెంట్ స్కూల్ టీచర్. మార్నింగ్గా ఫాస్ట్గా వంటలు చేసుకోవడము, పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళడము, మనకి ఏవో దొరికినటి అంటే పూల వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర కొని కొంచెం పూజ చేసుకోవాలి. ఇలా అందరికీ ఎవరైనా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి ఫ్లవర్స్ అన్నీ కోసుకుంటూ ఉంటే నాకు అయ్యో మనకి ఎప్పుడు ఓన్ హౌస్ వస్తుంది, మనం కూడా ఇలా ఎప్పుడు ఫ్లవర్స్ కోసుకుంటాము, ఇలా దేవునికి కావాల్సిన పూలు మంచిగా రకరకాలు పెట్టి పూజ చేసుకునేది ఎప్పుడు అని బాధపడేదాన్ని. అయితే ఆ దేవుడు నాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చాడని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అన్ని రకాల పూలు పూస్తున్నాయి. దేవుడు చేసేటువంటి శక్తిని కూడా నాకు ప్రసాదించాడనమాట. ఓపికగా కోస్తాను, ఓపికగా పెడతాను. చాలామందికి ఇది విసుగ్గా అనిపించవచ్చు, కానీ నాకు చాలా సంవత్సరాల నుంచి తీరకుండా ఉండేటువంటి కళ తీరింది. అందువల్ల నేను ఆ దేవుడికి కృతజ్ఞతగా, సరే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ పూలను మళ్ళీ మనం ఆ భగవంతునికే సమర్పిస్తున్నాము అంటే అన్నీ కొయ్యండి చెట్లపైన. మళ్ళీ మనము ఎప్పుడైనా ఇంకోసారి వీడియో తీస్తాను. పై వరకు ఉంటాయి కదా కొమ్మలు, వాటన్నిటికీ ఫ్లవర్స్ ఉంటాయి. కింద వరకు అందిన వరకు కోసి ఇలా పెడుతూ ఉంటాను. ఇదండి మా
అంటే లైఫ్ స్టైల్ అనమాట. ఇంకా ఇక్కడ తులసమ్మకు కృష్ణయ్యకు ఇదంతా కూడా నాకు ఎప్పటి నుంచో ఇలా చేసుకోవాలనేటువంటి ఒక కళ. మనం ఏదైనా ఒకటి ఫస్ట్ మనము ఒక కళ కంటే ఆ కళను నెరవేర్చుకునేందుకు మనం కృషి చేస్తాం అంతే కదండి జీవితంలో. ఇలా చేసుకోవాలి అనేది ఎప్పటి నుంచో ఉంది, నాకు తెలియకుండా మైండ్లో పడిపోయింది. అలా చేసుకున్నా కూడా అనమాట. అక్కడ తులసమ్మ దగ్గర కృష్ణయ్య ఏదో ఒక చిన్న విగ్రహమైన చిన్న అలా పెట్టుకోవాలి అనుకున్నా, అలా కుదిరింది. ఇంకా పూజా మందిరంలో ఇలా విఘ్నేశ్వర స్వామికి పూలమాలలు, అలాగే లలితాదేవికి పూలమాలలు వేసేసుకొని మిగిలిన స్వాములందరికీ కూడా మందారాలతోటి ఇంకా నేను కోసినటువంటి పూలతోటి అలంకరించి పూజ చేసుకున్నాను. ఈ పెద్ద మందారాలు 3 పూసాయండి, ఎందుకు నాకు బ్లెస్సింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే విఘ్నేశ్వర స్వామికి మందారం కానీ ఎర్ర పూలతో పూజిస్తే మంచిది అంటారు కదా. ఇప్పుడు చూసారు కదా, ముద్ద మందారాలు 3 పూసాయి అనమాట. నేను కోసేప్పుడు మీకు షేర్ చేశాను, అందుకోసమే నా చెట్టు దగ్గరికి వెళ్ళి మరి మిగిలిన పూలన్నీ కాకుండా ఆ పూలు మాత్రమే మీకు షేర్ చేశాను. ఇంకా ఇదిగోండి ఇలా పూజ చేసుకున్నా. మార్నింగ్ ఇలా పూజ చేసుకొని ఎర్రటి రవికల గుడ్డలో మనం ముడుపు కట్టుకుంటాం కదండి బియ్యం, ఆ బియ్యంతో సాయంకాలము స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు చేసి ఇంకా మనం ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు, మన ఓపిక మన శక్తి. ఆ స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి మిగిలిన పూజా క్రమం అంతా చేసుకోవాలి. మీ అందరి మీద ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలా, మీకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇంతేనండి ఈరోజు వీడియో.